రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్ న్యూస్ 30 టెక్ న్యూస్ ఎపిసోడ్ 465 తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. షావమీ కంపెనీ చైనాలో 8K రెజల్యూషన్ 5G నెట్వర్క్ తో రన్ అయ్యేటువంటి ఒక స్మార్ట్ టీవీని అఫీషియల్ గా ఈరోజు రివీల్ చేయడంతో పాటు రియల్మీ క్యూ సిరీస్ ని కూడా రేపు అక్టోబర్ 13వ తారీఖు మన ముందుకు తీసుకొని రాబోతుంది. ఇకపోతే OnePlus అఫీషియల్ గా కన్ఫర్మ్ అయితే చేసింది 65 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఏదైతే ఉందో మనకి పీడీ ఛార్జింగ్ గా రాబోతుందంట. సో ఫెంటాస్టిక్ గా ఉండబోతుంది ఈసారి OnePlus 8T. దీంతో పాటు OnePlus కి సంబంధించినటువంటి పవర్ బ్యాంక్ ని కూడా ఇదే లాంచ్ ఈవెంట్ లో మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక దీంతో పాటు అమెజాన్ ఫ్లిప్కార్ట్ కి సంబంధించినటువంటి బిగ్ బిలియన్ డే సేల్ అలాగే అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిందని మనం చెప్పుకోవచ్చు. మరి ఎన్నిసారి మీరు మిస్ కాకుండా ఉండాలంటే వీడియోని చివరిదాకా చూడండి. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్ గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. టెక్ న్యూస్ స్టార్ట్ చేయబోయే ముందర మొన్న సాటర్డే రోజు నేను అడిగినటువంటి క్వశ్చన్ కి సంబంధించిన రిజల్ట్ అయితే మనం చూద్దాం. సో ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్ కూడా డెలివరీ ఛార్జెస్ 40 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తుంది. ఇది కరెక్ట్ అంటారా కాదంటారా అని చెప్పి నేను అడిగాను. ఎస్ అని 8%, కాదు అని చెప్పి 92% ఆఫ్ ద యూజర్స్ ఓట్ చేయడం జరిగింది. మేబీ ఇలాంటి రెస్పాన్స్ ఫ్లిప్కార్ట్ కూడా రిసీవ్ అయి ఉండొచ్చు. సో అందుకోసమే ఇది ఒక సెక్యూరిటీ బగ్ అని దీన్ని మేము రిమూవ్ చేస్తున్నామని చెప్పి తెలివిగా తప్పించుకోవడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ అయితే ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్ కి ఎటువంటి డెలివరీ ఛార్జెస్ వసూలు చేయట్లేదు. మేబీ ఇన్ ఫ్యూచర్ లో మళ్ళీ తిరిగి తీసుకొచ్చినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. ఇకపోతే ఈరోజు ప్రశ్న, మోటరోలా, షావమీ అలాగే రియల్మీ ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఐఓటీ ప్రొడక్ట్స్ లాంచ్ చేయడంలో పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. కానీ వీళ్ళు హోమ్ అప్లయన్సెస్ కూడా వస్తున్నారు. అంటే లైక్ వాషింగ్ మిషన్ కావచ్చు, రెఫ్రిజిరేటర్స్ కావచ్చు. సో వీటిని కూడా తీసుకొని వస్తున్నారు. సో ఇలాంటివి తేవడం కరెక్ట్ అంటారా కాదంటారా అండ్ వీటిని కూడా ఐఓటీ కింద ఇంటిగ్రేట్ చేయడానికి లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి ఓట్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో అనౌన్స్ చేస్తాను. మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి రియల్మీ నుంచే రియల్మీ ఏకంగా 125 వాట్స్ కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని అతి త్వరలో మన ముందుకు అయితే తీసుకొని రాబోతున్నారు. మేబీ ఇది వచ్చినప్పటికే X60 సిరీస్ లో ఉండేటువంటి మొబైల్ ఫోన్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక నిన్న జరిగినటువంటి ఆస్క్ మాధవ్ ఎపిసోడ్ లో ఆల్రెడీ మన ఇండియన్ CEO అయినటువంటి మాధవ్ సేత్ గారు కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తూ ఇది కూడా మీరు అతి త్వరలో రియల్మీ నుంచి కూడా చూడబోతున్నారు. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి మాస్ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయిపోయిందని చెప్పడం ఇందులో కోసం మీరు పని చెప్పుకోవచ్చు. అంటే మేబీ విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ మంత్స్ లో వచ్చేటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిటిలో మనం ఈ 125 వాట్స్ కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని తీసుకొచ్చిన ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. అఫ్ కోర్స్ రియల్మీకి ఒక్కరికే పాసిబుల్ 15,000 రూపాయల్లో కూడా 65 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. రియల్లీ ఇది ఒక ఆసమ్ ఫ్యూచర్ అనే నా అభిప్రాయం. నెక్స్ట్ ఇప్పుడు మనకి షావమీ నుంచి షావమీ రేపు ఐఓటీ అంటే స్మార్ట్ లివింగ్ అనే ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తుంది. దీంట్లో చాలా రకాల ఐఓటీ ప్రొడక్ట్స్ అయితే మన ముందుకు రాబోతున్నాయి. దీంట్లో ముఖ్యంగా MI Band 5 అలాగే MI Revel వాచ్ ఏదైతే ఉంది ఈ రెండింటిని కూడా అఫీషియల్ గా మన ముందుకు తీసుకొని రాబోతున్నారు. ఇక ఇది లాంచ్ కంటే బిఫోర్ వీటికి సంబంధించినటువంటి ప్రైజెస్ ఏవైతే మనకు ఆన్లైన్లో లీక్ అయిపోయినాయి. సో దీనికి సంబంధించినటువంటి ప్రైజింగ్ విషయానికి వచ్చారంటే MI Band 5 3,000 రూపాయలు ఉన్న ప్రైజింగ్ ని 2,499 రూపాయలు అంటే బాక్స్ మీద MRP. సో దీన్ని 2,500 రూపాయలకు మన ముందు తీసుకొస్తున్నారు. ఇక మనకి వాచ్ రివాల్వ్ ఏదైతే ఉందో సుమారుగా ఇది 12,000 రూపాయలు ఉన్నటువంటి ప్రోడక్ట్ ని మన ముందుకి 9,999 రూపాయలకి అఫీషియల్ గా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందంట. ఇక దీన్ని పక్కకు పెట్టారంటే నిన్న అఫీషియల్ గా మన ఇండియన్ హెడ్ అయినటువంటి మను కుమార్ జైన్ గారు ఒక ఫోటోను అయితే షేర్ చేసుకున్నారు. సో దాంట్లో మనకి వాచ్ అయితే క్లియర్ గా కనబడ్డది. సో ఇది వచ్చేటప్పటికే మనకి 100% MI వాచ్ రివాల్వ్ మన ముందుకు లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటుగా మరికొన్ని ఐఓటీ ప్రొడక్ట్స్ ని కూడా వీళ్ళు సరికొత్తగా ఇంట్రడ్యూస్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి రిలయన్స్ నుంచి రిలయన్స్ అతి త్వరలో మన ముందుకి 5G మొబైల్ ఫోన్ అది కూడా 4,000 రూపాయల బడ్జెట్లోనే తీసుకొని రాబోతుందన్న న్యూస్ని అయితే మనం రోజు వింటూనే ఉన్నాం. ఇకపోతే ఆల్మోస్ట్ దీనికి సంబంధించినటువంటి మోడల్ నెంబర్స్ అన్నీ కూడా కన్ఫర్మ్ అయిపోయినాయని చెప్పుకోవచ్చు. దీంట్లో మీరు చూసారంటే ఆర్బిక్ మైరా అనేది ఒకటి, అలాగే ఆర్బిక్ మ్యాజిక్ అనేటువంటి మరొక మోడల్. మొత్తం టోటల్ 2 మొబైల్ ఫోన్స్ అయితే తీసుకొని రాబోతున్నారు. ఈ రెండింటిలో కూడా మనకి 5Gతో పాటు 4G కూడా సపోర్ట్ చేసేటువంటి ఫోన్స్ ఉంటాయి. అంటే డెడికేటెడ్ 5G ప్లస్ 4G అలాగే మరొకటి వచ్చేటప్పటికి ఓన్లీ 4G కింద. సో వీటికి సంబంధించినటువంటి మరికొన్ని కాన్ఫిగరేషన్స్ అయితే ఈ రోజు మనకు లీక్ అయినాయి. సో దీంట్లో మీరు చూసారంటే 3000 mAh ఆఫ్ ద బ్యాటరీ అలాగే 5 వాట్స్ కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. రేర్ వచ్చేటప్పటికి సింగిల్ కెమెరా వేర్ ఫ్రంట్ కూడా మనకి సింగిల్ కెమెరాతోనే వచ్చేటువంటి అవకాశం ఉందంట. సో ఈ జనరేషన్ లో మనకి 5 వాట్స్ ఛార్జింగ్ టెక్నాలజీ సింగిల్ కెమెరా అంటే కొంచెం నవ్వొస్తుంది. కానీ 5,000 రూపాయలు లేదా 4,000 రూపాయల బడ్జెట్ లో మనం ఇంతకు మించి కూడా ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే లేదు. ఇక ఈ 2 మొబైల్ ఫోన్స్ కూడా అఫీషియల్ గా ఈ రోజు FCC సర్టిఫికేషన్స్ లో కనపడ్డాయి. మేబీ మనకి దీవాళీ కల్లా ఇవి మార్కెట్లోకి వచ్చినా
ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. నెక్స్ట్ చూసినప్పుడు మనకి రియల్మీ నుంచి రియల్మీ నార్జో 20 మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి మొట్టమొదటి ఫ్లాష్ సేల్ ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఏకంగా 1 కాదు 2 కాదు కేవలం విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో 130,000 యూనిట్లు అయితే అమ్ముడుపోయినాయి అంట. మరి అసలు ఇన్ని ఫోన్స్ లాంచ్ చేస్తున్నా ఇన్ని ఫోన్స్ ఎందుకు కొంటున్నారు నాకైతే అర్థం కావట్లేదు. ఈ ప్రోడక్ట్ అంకెలు ఏవైతున్నాయి కరెక్ట్ అంటారా కాదంటారా లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఎనీవే దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ సేల్ ఎప్పుడు ఏంటి అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ లేదు. నెక్స్ట్ ఇప్పుడు మనకు షామీ నుంచి షామీ అఫీషియల్గా ఈ మంత్ 30వ తారీఖు మన ఇండియాలో MI 10T సిరీస్ని అయితే అఫీషియల్గా లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి మనకు 2 వేరియంట్స్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. మొదటిగా వచ్చేటప్పటికే MI 10T 5G, మరొకటి వచ్చేటప్పటికే MI 10T 5G Pro అనేటువంటి వేరియంట్ అయితే మన ముందుకు రాబోతున్నాయి. సో రెండింటిలో కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా మనకు సేమ్గా ఉంటాయి. ఈరోజు ఆల్మోస్ట్ దీనికి సంబంధించినటువంటి కన్ఫర్మ్డ్ స్పెక్స్ ఏవైతే ఉన్నాయో లీక్ అయినాయి. సో దీంట్లో మనకి కేవలం ప్రో సిరీస్కి నార్మల్ సిరీస్కి కేవలం కెమెరా అందులో 108 మెగాపిక్సెల్ వస్తే ఇందులో వచ్చేటప్పటికి 64 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది అంతే. ఆల్మోస్ట్ మిగతాదంతా కూడా సేమ్ టు సేమ్. ఇందులో మీకు 6.67 ఇంచెస్కి సంబంధించినటువంటి IPS డిస్ప్లే రావడం జరుగుతుంది విచ్ కమ్స్ విత్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తోటి. ఇక క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ తోటి. రేర్ వచ్చేటప్పటికే 64 ప్రోలో వచ్చేటప్పటికి 108, మరొక లెన్స్ వచ్చేటప్పటికి 13 మెగాపిక్సెల్, మరొక లెన్స్ వచ్చేటప్పటికి 5 మెగాపిక్సెల్. వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికి రెండిట్లో కూడా మనకి 20 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి కెమెరాని అయితే మనం చూస్తాం. రెండిట్లో కూడా 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ అలాగే 33 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి మనకు సపోర్ట్ చేయడంతో పాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అలాగే USB Type-C డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్ను కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో ఏ విధమైనటువంటి 3.5mm జాక్ ఉండదు అండ్ IR బ్లాస్టర్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం మరొక విశేషం. ఇకపోతే వీళ్ళు దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్ని కూడా మన ముందు తీసుకొని రాబోతున్నారంట. అండ్ ఓవరాల్గా మొబైల్ ఫోన్ వెయిట్ వచ్చేటప్పటికే కేవలం 218 గ్రామ్స్ మాత్రం రావడం జరుగుతుంది. బ్లాక్ అండ్ సిల్వర్ కలర్స్లో మనకి మొబైల్ ఫోన్ అవైలబుల్ రాబోతుంది. ఇక దీని ప్రైస్ సెగ్మెంట్ నాకు తెలిసినంత వరకు అయితే అప్రాక్సిమేట్లీ వీళ్ళు 28 to 30 బడ్జెట్లో తెచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ MI 10 5G ఏదైతే ఉందో చాలా హై ప్రైజింగ్ పెట్టారు, 50,000 రూపాయల దాకా. అఫ్కోర్స్ ఇప్పుడు తగ్గింది. కాకపోతే దీన్ని ఆ ప్రైజింగ్ సెగ్మెంట్ కాకుండా కొంచెం లో అండ్ బడ్జెట్లో మన ముందు తీసుకొని రాబోతున్నారు. అందుకే IPS డిస్ప్లే, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ ఇవన్నీ కూడా మనకు కనపడటం జరుగుతుంది. ఏదైనా రేపు 30వ తారీఖు దాకా వెయిట్ చేసామంటే దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ అప్పుడు మనకి రియల్మీ నుంచి రియల్మీ అతి త్వరలో రేపు అక్టోబర్ 13వ తారీఖు చైనాలో Q సిరీస్ని అయితే అఫీషియల్గా రివీల్ చేయబోతున్నారు. మోస్ట్లీ దీంతో పాటే వీళ్ళు రియల్మీ నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ UI 2.0ను కూడా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది 5G మొబైల్ ఫోన్ అయ్యేటువంటి అవకాశం ఉందంట. అండ్ అట్ ది సేమ్ టైం దీంట్లో OLED డిస్ప్లే టెక్నాలజీని మన ముందు తీసుకొని రాబోతున్నారంట. సో OLED అంటే ఇది సింప్లీ ఆసమ్. అలాగే 65 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అదేనండి 4500 mAh ఆఫ్ ద బ్యాటరీతో రాబోతుందంట. సో చూద్దాం దీన్ని ప్రైజింగ్ ఏ సెగ్మెంట్లో తెస్తారు. నెక్స్ట్ ఇప్పుడు మనకి షామీ నుంచి షామీ అఫీషియల్గా ఈరోజు MI TV మాస్టర్ ఎడిషన్ సిరీస్లో కమెమరేటివ్ ఎడిషన్ని అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. బేసిక్గా దీంట్లో 2 టీవీలు ఉంటాయి. 2 కూడా మనకి 82 ఇంచెస్ స్క్రీన్ సైజ్గా రావడం జరుగుతుంది. 82 ఇంచెస్ స్క్రీన్ సైజ్ అంటే మ్యాసివ్ అనే నా అభిప్రాయం. ఇక దీంట్లో మీరు చూసారంటే ఒకటి 5G వేరియంట్, ఒకటి వచ్చేప్పటికి నాన్ 5G వేరియంట్. సో 5G వేరియంట్ ఉన్నటువంటి టీవీ ఏకంగా వీళ్ళు 5 లక్షల రూపాయలకి మన ముందు తీసుకొచ్చారు. సుమారుగా 520, 530 దాకా ఉంటుంది. వేరే నాన్ 5G వేరియంట్ ఏదైతే ఉందో సుమారుగా 110,000 రూపాయల దాకా మన ముందు తీసుకొచ్చారు. 2 టీవీల్లో కూడా మనకి 8K టీవీలే, రెండిట్లో MEMC అలాగే 95% కలర్ గార్మెంట్ టెక్నాలజీ, HDPC 2.0 అలాగే డాల్బీ విజన్, అల్ట్రా హై డెఫినేషన్ ఇవన్నీ కూడా మనం వెరీ కామన్గా అయితే చూస్తూనే ఉంటాం. కాకపోతే దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే 5G వేరియంట్లో సిమ్ కార్డ్ ద్వారా మీరు OTT కంటెంట్ అంతా చూడొచ్చు. అఫీషియల్గా ఈ మంత్ చివరికల్లా దీన్ని ప్రీ బుకింగ్స్లోకి తీసుకొచ్చి త్వరలోనే వీళ్ళు సేల్లోకి అయితే తీసుకొని రాబోతున్నారంట. నెక్స్ట్ అప్పుడు మనకి కామర్స్ వెబ్సైట్స్ నుంచి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ 2 కూడా వాళ్ళకి సంబంధించిన అప్కమింగ్ సేల్ గురించి అఫీషియల్గా రివీల్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ప్రతి ఇండియన్ కూడా దీని గురించి ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే చాలా మంచి డీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఈసారి 80% కన్నా అబోవ్ డిస్కౌంట్స్ మనకు దొరికేటువంటి అవకాశం ఉందంట. దీంట్లో బేసిక్గా మీకు ఫ్లిప్కార్ట్లో వచ్చేటప్పటికి SBI అలాగే అమెజాన్లో వచ్చేటప్పటికి HDFC అలాగే రెస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్తో కూడా వీళ్ళు టైఅప్ అవుతూ మనకి 10% ఎడిషనల్ డిస్కౌంట్ని కూడా ప్రొవైడ్ చేయడంతో పాటు రెగ్యులర్గా వచ్చేటువంటి డిస్కౌంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో కొంచెం ఎక్కువ డిస్కౌంట్స్ మనకు దొరికేటువంటి అవకాశం ఉంది. ఎట్టకేలకి మోస్ట్లీ ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని చూసారంటే ఇది అక్టోబర్ 2nd వీక్లో జరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక రూమర్ అయితే వస్తుంది. చూద్దాం. ఈ లోపల మీరైతే HDFC అలాగే SBI కార్డ్స్ని అయితే రెడీ చేసుకోండి. నెక్స్ట్ అప్పుడు మనకు మోటరోలా నుంచి మోటరోలా ఇప్పటిదాకా మనకి స్మార్ట్ ఫోన్స్ తయారీ, ఆ తర్వాత మొన్న టీవీలు, ఆ తర్వాత సౌండ్ సిస్టమ్స్ కూడా వెళ్ళిన విషయం మీ అందరికీ తెలిసింది. ఇక వీళ్ళు అతి త్వరలో మన ముందుకి ఒక రెఫ్రిజిరేటర్, అది కూడా వైఫై ఎనేబుల్డ్ రెఫ్రిజిరేటర్ని అయితే తీసుకొని రాబోతున్నారు. వీళ్ళైతే ఒక షార్ట్ టీజర్ ద్వారా టీచ్ చేశారు. ఇక్కడ మనకు ఒక ప్యూరిఫైర్ కూడా బయటకు మనకు రావడం అయితే జరుగుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ వైఫై సింబల్ కూడా కనపడుతుంది. కాబట్టి ఇది IoT ప్రోడక్ట్ కింద మనం కన్సిడరేషన్ అయితే తీసుకోవచ్చు.
తీసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనకు తెలియాలి అన్నట్లయితే ఈ మంత్ చివరి దాకా అయితే మనం వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ ఇప్పుడు మనకు OnePlus నుంచి OnePlus రేపు అక్టోబర్ 14వ తారీఖు ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ లోనే వీళ్ళు OnePlus 8T మొబైల్ ఫోన్ అయితే అఫీషియల్ గా రివీల్ చేయనున్నారు. ఇక దీనికి సంబంధించినటువంటి ఛార్జింగ్ టెక్నాలజీ అలాగే దీని ఛార్జింగ్ కేబుల్స్ ని కూడా అఫీషియల్ గా కంపెనీ టీజ్ చేయడం జరిగింది. సో దీని ఛార్జింగ్ ఏదైతే ఉందో మనకి 65 వాట్స్ అవుట్పుట్ రావడం జరుగుతుంది. ఇది వెరీ కామన్, మనం ఇప్పుడు ప్రస్తుతం 15,000 రూపాయలు కూడా చూస్తున్నాం. కాకపోతే ఇక్కడ USB PD ఛార్జర్ ని మన ముందు తీసుకొని రాబోతున్నారు. అంటే USB Type A to Type C కాకుండా వీళ్ళు USB Type C to Type C కేబుల్ ని మన ముందు తీసుకొస్తున్నారు. ఇక దీంతో పాటుగా వీళ్ళు ఇదే ఈవెంట్ లో OnePlus వాచ్ ని అలాగే OnePlus కి సంబంధించినటువంటి బడ్స్ నెక్స్ట్ జనరేషన్ అంటే లైట్ వర్షన్ ని అండ్ అట్ ద సేమ్ టైం OnePlus Nord లైట్ లో కూడా క్లూ ఎడిషన్ అని చెప్పి ఒకటి టీస్ చేస్తున్నారు. మేబీ దీన్ని కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేయడంతో పాటు దీని పవర్ బ్యాంక్ ని కూడా అఫీషియల్ గా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందంట. చూద్దాం ఈసారి OnePlus ఏం మ్యాజిక్ చేయబోతుందో. ఇక ఫైనల్ గా ఈ టెక్నికల్ అప్డేట్ మనకి పోకో నుంచి పోకో X3 రేపు అఫీషియల్ గా మన ఇండియాలో సేల్ ఉంది. సో ఇది సేల్ కంటే బిఫోరే వీళ్ళు ఒక OTA అప్డేట్ అయితే రోల్అవుట్ చేయరు. సో ఆపరేటింగ్ సిస్టమ్ కి సంబంధించినటువంటి స్టెబిలైజేషన్ తో పాటు కెమెరా ఇంప్రూవ్మెంట్స్ కూడా ఉంటాయని చెప్పి కంపెనీ అఫీషియల్ గా చేయడం జరిగింది. సో యాజ్ ఆఫ్ నౌ ఇంకా సేల్ కాలేదు కాబట్టి ఎవరి దగ్గరికి రాదు. ఒకవేళ ఎవరన్నా వచ్చి ఉంటే హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. సో ఈ ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు దాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఉన్న గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.